హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు వీడియోలో రెసిపీ వచ్చేసి చక్కెర పొంగలి. అమ్మవారికి ఎంతో ప్రీతికరమైన ప్రసాదం రెసిపీ. గుడిలో పెట్టే ప్రసాదం లాగా కమ్మని రుచి రావాలి అంటే ఇలా తయారు చేసుకుంటే చాలా చక్కగా వస్తుంది. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందుగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే బెల్ సింబల్ని క్లిక్ చేయండి. మరైతే వీడియోలోకి వెళ్దాం. ఇక్కడ నేను 1 కప్పు బియ్యం తీసుకున్నాను, 1/2 కప్పు పెసరపప్పు, 3/4 కప్పు బెల్లం, 3/4 కప్పు పంచదార, 2 టేబుల్ స్పూన్లు నెయ్యి, 5 యాలకులు, ఎండు కొబ్బరి, కిస్మిస్, జీడిపప్పు. ఇప్పుడు పెసరపప్పుని వేయించుకోవాలి. దానికోసం స్టవ్ మీద ప్యాన్ పెట్టి దానిలో పెసరపప్పు యాడ్ చేసుకొని ఫ్లేమ్ని సిమ్లో పెట్టి 2-3 నిమిషాలు లో ఫ్లేమ్లో వేయించుకోవాలి. పెసరపప్పు ఇలా వేగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారిన తర్వాత బియ్యం పెసరపప్పు 2 కలిపి 2-3 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకొని కుక్కర్లో యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను ప్రసాదాన్ని కుక్కర్లో చేస్తున్నాను. దీనివల్ల ప్రసాదం తొందరగా తయారవుతుంది. మీరు విడిగా చేసుకోవాలంటే ఇదే ప్రాసెస్లో గిన్నెలో కూడా చేసుకోవచ్చు. బియ్యం పెసరపప్పుని కుక్కర్లో యాడ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీనిలో వాటర్ యాడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను 1 కప్పు బియ్యంకి 2 కప్పులు వాటరు, అలాగే 1/4 కప్పు పెసరపప్పుకి 1 కప్పు వాటర్ యాడ్ చేస్తున్నాను. అరకప్పు కలిపి 1 కప్పు వాటర్ యాడ్ చేసా. అలాగే 1 కప్పు పచ్చిపాలు కానీ కాచి చల్లార్చిన పాలు కానీ యాడ్ చేసుకోవాలి. పాలు వేసుకోవడం వలన రుచిగా ఉంటుంది. కుక్కర్ మీద మూత పెట్టేసుకొని స్టవ్ మీద పెట్టి ఉడికించుకోవాలి. ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకుంటే సరిపోతుంది. మీకు రైస్ వచ్చేసి పొడి పొడిలాడుతూ కావాలంటే 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. నేనైతే 3 విజిల్స్ వచ్చిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నా. అది ప్రెషర్ పోయేలోపు బెల్లం కరిగించుకొని పాకం పట్టుకోవాలి. దానికోసం ప్యాన్లో బెల్లం పంచదార యాడ్ చేసుకొని 1/4 కప్పు వాటర్ యాడ్ చేసుకుంటున్నాను. వాటర్ యాడ్ చేసుకొని బెల్లం మొత్తం కరిగిపోయిన తర్వాత 2-3 పొంగులు వచ్చి ఒక ఉండ పాకం వచ్చే వరకు ఉడికించుకోవాలి. పాకం రావడం వలన మనకి రైస్లో యాడ్ చేసిన తర్వాత ఎక్కువసేపు ఉడికించుకునే పని ఉండదు. ఇలా 2-3 పొంగులు వచ్చిన తర్వాత పాకం వస్తుంది. దాన్ని మనం ఇలా ఒక ప్లేట్లో వాటర్ యాడ్ చేసుకొని కొంచెం పాకం తీసి దానిలో వేసుకొని చేత్తో కదిలిస్తే మనకి లైట్గా ఉండవుతుంది. బాగా ముదురు ఉండ అవసరం లేదు, లైట్గా ఇలా ఉండైతే సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఈ పాకం మొత్తాన్ని ఉడికించుకున్న రైస్లో యాడ్ చేసుకోవటమే. ముందుగా ఉడికించి పెట్టుకున్న రైస్కి ప్రెషర్ మొత్తం పోయిన తర్వాత కుక్కర్ మూత తీసి చూస్తే రైస్ ఇలా పొడిపొడిలాడుతూ ఉడికింది. మీకు రైస్ పొడిపొడిలాడుతూ అలాగే ఉండాలి అనుకుంటే అలా వదిలేసేయండి. లేదు కొంచెం మెత్తగా కావాలి అంటే గరిటెతోటి ఇలా ఒక్కసారి కొంచెం లైట్గా మెదుపుకోండి. మెదుపుకున్న తర్వాత ముందుగా ఉడికించుకున్న పాకంని ఫిల్టర్ సాయంతో ఇలా రైస్లో యాడ్ చేసుకుంటున్నా. ఫిల్టర్తో చేయడం వలన రాళ్ళు ఏమన్నా గడ్డి లాంటివి ఉంటే పోతాయి. ఇప్పుడు దీన్ని గరిటెతోటి బాగా కలుపుకొని 5-10 నిమిషాలు ఉడికించుకుంటే మనకి చక్కెర పొంగల్ అనేది రెడీ అవుతుంది. ఇక్కడ పాకం పట్టుకోవటం వలన 5-10 నిమిషాలు ఉడికించుకుంటే సరిపోతుంది. అదే పాకం పట్టుకోకపోతే టైం ఎక్కువ తీసుకుంటుంది. ఇక్కడ నేను ఇలాచీని కచ్చాపచ్చాగా దంచి వేసుకుంటున్నాను. అలాగే మనం మసాలా దినుసుల్లో ఉండే జాజికాయని ఒక చిటికెడంతా ఇలా వేసుకుంటున్నాను. దానివల్ల ఫ్లేవర్ బాగుండి టేస్టీగా ఉంటుంది. చూడండి, కొంచెమే వేసుకోవాలి. అలాగే 2-3 టేబుల్ స్పూన్లు నెయ్యి వేసుకుంటున్నాను. నెయ్యి ఎంత ఎక్కువ వేసుకుంటే అంత బాగుంటుంది చక్కెర పొంగలి. అలాగే చిటికెడు పచ్చకర్పూరం వేసుకుంటున్నాను. ఇక్కడ చక్కెర పొంగల్కి మొత్తం ఫ్లేవర్ అంతా కూడా ఈ పచ్చకర్పూరంలో ఉంటుంది. అలానే పచ్చకర్పూరం ఎక్కువ వేసుకోవద్దు, చిటికెడు అంటే చిటికెడు ఇక్కడ చూపించినంత వేసుకుంటే సరిపోతుంది. ఎక్కువైనా వెగటొస్తుంది. ఇప్పుడు మొత్తాన్ని ఒక్కసారి బాగా మిక్స్ చేసుకొని ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే ఫ్లేవర్ మొత్తం పట్టి చక్కెర పొంగలి గుమ్మగుమ్మలాడుతూ చాలా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని దీనిలో డ్రై ఫ్రూట్స్ని వేయించి వేసుకోవాలి. దానికోసం స్టవ్ మీద ఒక చిన్న మూకుడు పెట్టుకొని దానిలో 2 టేబుల్ స్పూన్ల నెయ్యి యాడ్ చేసుకొని జీడిపప్పు, ఎండు కొబ్బరి, అలాగే కిస్మిస్, మీకు ఇష్టమైన డ్రై ఫ్రూట్స్ అన్నీ వేసుకొని ఇలా వేయించుకొని
పొంగల్లో యాడ్ చేసుకోవడం. ఇలా గోల్డ్ కలర్ వచ్చిన వరకు వేయించుకొని యాడ్ చేసుకోవాలి. అంతే, గుమ్మగుమ్మలాడుతూ చక్కెర పొంగలి చాలా రుచిగా తయారైపోయింది. మీరు కూడా ఒకసారి ఇవే కొలతలతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇప్పుడు దీన్ని ఒకసారి మిక్స్ చేసుకొని సర్వింగ్ బౌల్లోకి తీసుకొని అమ్మవారికి ప్రసాదంగా నివేదించడమే. ఇప్పుడు నేను సర్వింగ్ బౌల్లోకి తీసుకొని పైన కొన్ని జీడిపప్పులతోటి గార్నిష్ చేసుకుంటాను. ఈ రెసిపీ మీకు నచ్చిందా? నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ సింబల్ని ఆల్ బటన్ని క్లిక్ చేయండి. దానివల్ల ఏ రెసిపీ చేసినా మీకు నోటిఫికేషన్స్ ద్వారా తెలుస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.